ఓకే. సో, మెయిన్‌గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని రెండోసారి అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత మెయిన్‌గా రెండోసారి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే రాజధాని అనేటువంటి అంశము. అమరావతి అనే ఆ రాజధాని చంద్రబాబు నాయుడు గారైతేనే కంప్లీట్ చేయగలరు కాబట్టి సో, ఆయనకి మరో అవకాశం ఇవ్వాలంటూ కూడా ప్రజలు చాలా పెద్ద ఎత్తున డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంది. కానీ అమరావతి అనే ఒక కాన్సెప్ట్‌ని తీసుకొచ్చిన తర్వాత దాని మీద కొంత జనాలు నెగటివిటీ చూపిస్తున్నారని చెప్పేసి మీలాంటి వాళ్ళతో పాటు చాలామంది చెప్తూ ఉన్నారు. సో ఏంటి అమరావతి అనే ఒక పర్స్పెక్టివ్ వచ్చినప్పుడు జనాల్లో మైండ్లో అది ఎలా ఉంది? అది పాజిటివ్‌గా ఉందా? లేదంటే అది మళ్ళీ నెగెటివ్ ఇంపాక్ట్ చూపించే ప్రయత్నిస్తుందా? నేను ఒకటైతే క్లియర్ గా చెప్తానండి. 100% క్లియర్ గా చెప్తా ఈ విషయంలో మాకు ఎటువంటి డౌట్ లేదు. మేము తీసుకున్న శాంపుల్స్ లో ఒక 500 శాంపుల్స్ తీసుకుంటే 495 శాంపుల్స్ అంటే 95% ఆఫ్ ద పీపుల్ అమరావతికి డెడ్ యాంటీగా ఉన్నారు. ఓకే. అది 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 అంటే ఐ మీన్ వాళ్ళకి ఇష్టం లేదు అమరావతి అనేది కాదు వాళ్ళ కాన్సెప్ట్. వాళ్ళు ఏంటి అంటే అమరావతిని చెయ్యండి, బట్ వాళ్ళకి ఏంటి అంటే ఇక్కడ మాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి, మా ఏరియాలో మా సిటీస్ లో చాలా ఇష్యూస్ ఉన్నాయి, మిగతా సిటీస్ కూడా డెవలప్ చేయాలి. మెజారిటీగా ఉన్న మనీ అంతా అమరావతికి పెట్టడం అనేది కరెక్ట్ కాదు అనేది వ్యూ, పబ్లిక్ వ్యూ. ఓకే. ఇట్స్ నాట్ మై వ్యూ, అదర్ వ్యూ, అది పబ్లిక్ వ్యూ. ఇది మాత్రం 100% నో డౌట్ అబౌట్ ఇట్. అమరావతి విషయంలో టీడీపీ ఇప్పుడున్న కరెంట్ గవర్నమెంట్ దే విల్ ఫేస్ అండ్ బిటర్ డెసిషన్ ఇన్ ఫ్యూచర్ అనేది మాత్రం చెప్పొచ్చు. ఓకే. అంటే ఎందుకు అమరావతిని చాలా ప్రతిష్టాత్మకంగా ఎలక్షన్స్ టైంలో మీరు కూడా చూసి ఉంటారు, చాలా పెద్ద ఎత్తున ప్రజెంట్ చేసుకుంటూ వచ్చారు. ఖచ్చితంగా అమరావతి వరల్డ్ క్లాస్ రాజధాని అవుతుంది, మనం ఇట్లా డెవలప్ చేయాలి. ఇప్పుడు కొత్తగా భూమి కూడా సేకరించే పరిస్థితి ఉంది కదా, ఎందుకు ప్రజల దగ్గర నుంచి ఆ నెగిటివిటీ వస్తుంది? ఎందుకు అంటే ప్రజలకి చాలా సమస్యలు ఉన్నాయండి. ఇప్పుడు ఏంటి అంటే ప్రజల పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళకి రేట్స్ పెరిగినాయి, ప్రాపర్టీ ట్యాక్సెస్ పెరిగినాయి, కరెంటు రేట్స్ పెరిగినాయి, కరెంట్ ఛార్జెస్ పెరిగినాయి, అండ్ స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ పెరిగినాయి. అండ్ వాళ్ళకి ఏంటి అంటే ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ ఏరియాకి కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు వాళ్ళు. సో అప్పుడు మీరు అన్నది కరెక్టే. అప్పుడు అమరావతి అప్పుడు ఒక క్యాపిటల్ కావాలి అని ఇదే ప్రజలు కోరుకున్నారు ఒకప్పుడు. బట్ ఈ రోజున అది ప్రజల్లో కనపడతలేదు. ఎందుకంటే మేము 1 year బ్యాక్ మేము కరెక్ట్ గా గవర్నమెంట్ ఫామ్ అయ్యి June 4th లో గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే June 14th 13th లోనే మేము ఒక సర్వే చేసాం, దాదాపు 3 months కి. అప్పుడు ఆ సర్వేలో మేము ఒక 300-400 శాంపుల్స్ కలెక్ట్ చేసాం. అప్పుడు మనకి క్యాపిటల్ కావాలి, క్యాపిటల్ డెవలప్ చేయాలి అని ఇదే ప్రజలు చెప్పారు. సో మేము కూడా అదే అనుకున్నాం, క్యాపిటల్ డెవలప్మెంట్ కి వెళ్తే క్యాపిటల్ లో వాళ్ళకి బెనిఫిట్ అయింది అని. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ లాస్ట్ 2-3 months నుంచి మేము చూస్తుంటే కంప్లీట్ యాంటీ ఉన్నారు. ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. మాకు స్టేట్ లో మనీ లేదు, డెఫిసిట్ లో ఉంది, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ స్టేట్ ని పట్టించుకోవట్లేదు. మీరు అన్నట్టు ప్రతి ఊర్లో ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి సైడ్ మీరు చూస్తే శానిటేషన్, వేస్టేజ్ అండ్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అండ్ సచివాలయంలో సరిగ్గా స్టాఫ్ లేకపోవటం, హెల్త్ కేర్ చాలా ఇష్యూస్, ట్రాఫిక్, స్ట్రీట్ లైట్స్, ఇలా చాలా ఇష్యూస్ మీద అండ్ వాళ్ళు ఓన్ గా వాళ్ళ సొంత ఛార్జీలు. సో ఆ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. ఆ స్ట్రగుల్ ఫేస్ చేసేటప్పుడు కరెంట్ డే వాళ్ళకి ప్రెసెంట్ డే హ్యాపీగా లేకపోతే ఫ్యూచర్ లో నాకు డబ్బులు వస్తాయి అంటే మీరు నేను కాదు, పబ్లికే కాదు, మీరు నేను కూడా విల్ నాట్ బి సాటిస్ఫైడ్. దట్స్ ద మెయిన్ రీజన్. ఓకే. సో దానివల్ల ఒక నెగిటివిటీ అయితే అమరావతికి సంబంధించి కనిపిస్తుంది అంటారు. బాగా మెజారిటీ ఆఫ్ నెగిటివిటీ ఉంది అమరావతికి సంబంధించి. ఓకే 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 సరే, ఇంకొకటి వాళ్ళ ఊహ ఏంటి అంటే పబ్లిక్ అంటే డబ్బులన్నీ అక్కడే పెట్టేస్తున్నారు, మిగతా స్టేట్ కి ఇవ్వట్లేదు, సెంట్రలైజ్ డెవలప్మెంట్ అవ్వట్లేదు అనేది బాగా ఉంది. ఓకే ఓకే మరి ఇప్పుడు గోదావరి జిల్లాలకు సంబంధించి చెప్తున్నప్పుడు ముఖ్యంగా కూటమి గెలవడానికి ఆ గోదావరి జిల్లాలో కూడా ఒక మెయిన్ రీజన్ కాపు సామాజిక వర్గం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ప్లే చేసినటువంటి రోల్ కావచ్చు. సో ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా అయ్యి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా అయ్యారు. ఆయన పనితీరు కావచ్చు, పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ప్లే చేస్తూ వచ్చి అక్కడ వర్మ గారు కావచ్చు, లేదంటే అక్కడ లోకల్ ఉన్నటువంటి ఇష్యూస్ కావచ్చు. గతంలో నేను మీతో కూడా మాట్లాడినప్పుడు మీరు కొన్ని రైజ్ చేస్తూ వచ్చారు. సో అక్కడ ఎలా ఉంది పిఠాపురానికి సంబంధించినటువంటి ప్రజెంట్ కావచ్చు, అక్కడ పనితీరు కావచ్చు, అక్కడ ఇష్యూస్ కావచ్చు? పిఠాపురం, కమింగ్ బ్యాక్ టు పిఠాపురం అండి, పిఠాపురం లాస్ట్ 3-4 months లో వాళ్ళ గ్రాఫ్ కొంచెం పికప్ అయింది. ఇప్పుడు ఆబ్వియస్ గా పవన్ కళ్యాణ్ గారికి అక్కడ పాజిటివే ఉంటుంది. ఎందుకంటే అదే ఐదర్ క్యాస్ట్ అనాలిసిస్, క్యాస్ట్ వల్ల మీకు ఏంటి అంటే
పవన్ కళ్యాణ్ గారు ఏంటి అంటే హీఈస్ అన్ పవర్ఫుల్ క్యాండిడేట్ ఇన్ పాలిటిక్స్. అంటే ఆయన ఒక టాప్ లెవెల్ క్యాండిడేట్. సో అక్కడ జనరల్ గా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, కరెంట్ ఎమ్మెల్యేలు ఎవరైనా ఆయన కంటే చాలా చిన్న స్టేజ్ లోనే లెవెల్స్ లో చాలా యాడెడ్ అడ్వాంటేజ్ ఆల్ ద టైం ఉంటుంది ఫర్ ఎ లాంగ్ టైం అని చెప్పొచ్చు పిఠాపురంలో. అలాగే ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే లెవెల్లో ఉన్నాయి ఆయన మీద, ఎందుకంటే ఆయన స్టేటస్ వేరు, ఆయన పొజిషన్ వేరు, కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి లాస్ట్ 3-4 months లో వాళ్ళ గ్రాఫ్ కొంచెం పెరిగింది పవన్ కళ్యాణ్ గారి మీద, ఎందుకంటే పల్చగా మొదలు పెట్టారు పనులు పిఠాపురంలో. కొద్దిగా రోడ్లు అక్కడ ఇక్కడ పూడ్చటం కొద్దిగా. బట్ అంతకుముందు లాస్ట్ 6 months ముందు చాలా డిస్సాటిస్ఫాక్షన్ ఉండింది ఆయన మీద. బట్ ఇప్పుడు ఏంటంటే కొద్దిగా పనులు మొదలు పెట్టారు, కాస్త గ్రాఫ్ సంథింగ్ ఇస్ బెటర్. బట్ నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ యాజ్ పిఠాపురంలో ఉన్న ప్రాబ్లమ్స్ కి, ఎందుకంటే పిఠాపురంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు గుళ్ళు డెవలప్ చేస్తామన్నారు పిఠాపురంలో, అగ్రహారము గొల్లపురంలో డంప్ యార్డ్ ఫిక్స్ అవ్వలేదు, అగ్రహారంలో మీకు వాటర్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళకి ట్యాప్ల కనెక్షన్ లేదు, ఇంకా మిగతా ఏరియాస్ లో లేవు, ఇంకా మిగతా ఏరియాస్ లో డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేవు. అండ్ వాటర్ ఇష్యూ ఇస్ మేజర్ ఇష్యూ. ఏంటి అంటే నెలకి 2-3 సార్లు మురికి వాటర్ వస్తాయి, పవర్ కట్స్ ఉన్నాయి పిఠాపురంలో. అండ్ ఏంటి అంటే టూరిజం పర్పస్ గా ఆయన చాలా డెవలప్ చేస్తా అన్నారు. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో చూస్తే మీరు టూరిజం లో మనకి ఫేమస్ గుళ్ళు ఉన్నాయి, ఆ గుళ్ళని మనం యాక్చువల్ గా కన్వర్ట్ చేసుకుంటే టూరిజం కి చాలా హెల్ప్ అయింది. మహారాష్ట్ర నుంచి చాలా పిల్గ్రిమ్స్ వస్తున్నారు అక్కడికి, వాళ్ళకి సరైన వసతులు లేవు. సో ఈ ఫ్యాక్టర్స్ అంతా పబ్లిక్ లో ఉన్నాయి. సో ఈ ఫ్యాక్టర్స్ అంతా, అండ్ మీకు చికెన్ గున్యా డెంగ్యూ కూడా కొన్ని ఏరియాస్ లో హెవీగా ఉంది అక్కడ. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఉన్నాయి, లోకల్ ఫ్యాక్టర్స్. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీథింగ్ టు బి సాల్వ్డ్ బై పవన్ కళ్యాణ్ గారు. సో అట్లన్నిటి మీద వీళ్ళు స్ట్రెచ్ అవ్వలేదు. అదే అంటే ఇంకా 1 year కాబట్టి ఇంకొంచెం టైం తీసుకుని ఎలక్షన్స్ వరకు కంప్లీట్ చేద్దామన్న దూరంలో కూడా ఉండొచ్చు కదా. అది కరెక్టే మీరు చెప్పింది, అది ఇంకా టైం తీసుకోవచ్చు. పబ్లిక్ కూడా స్టేట్ అంతా టైం ఇస్తున్నట్టు ఆయనకు కూడా టైం ఇవ్వచ్చు. బట్ ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ అనేది పిఠాపురంలో నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అది నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఇప్పుడు మీరు గ్రౌండ్లోకి వెళ్తున్నప్పుడు సార్, మీరు మాట్లాడుతూ ఉంటారు కదా, ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా గ్యాప్ కనిపిస్తుందా? టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళని ఇక్కడ మీరు వాళ్ళు ఏమైనా చెప్తా ఉంటారా? లేదంటే మా ఎమ్మెల్యే మేము జనసేన ఓటేసాము ఇట్లా మేము ఆడియన్స్ అని, అలా ఏమైనా గ్యాప్ కనిపిస్తుందా? అంటే మా సర్వే డిఫరెంట్ అండి. మా సర్వే ఒపీనియన్ పోల్ బేస్డ్ కంపెనీ కాదు మాది. అంటే మీరు ఇప్పుడు జనరల్ గా మీకు చాలా పాపులర్ కంపెనీస్ ఉన్నాయి, XYZ కంపెనీస్. వాళ్ళ ఏంటి అంటే ఇప్పుడు మీకు పల్స్ ఎలా ఉంది, ఇప్పుడు కరెంట్ ఎమ్మెల్యే పల్స్ ఎలా ఉంది, అది అనేది వాళ్ళు సర్వే చేస్తారు. మా కంపెనీ ఏంటంటే స్ట్రాటజీ బేస్డ్. అంటే ఒక పొలిటికల్ పార్టీ మీకు స్టేట్ లెవెల్లో వాళ్ళకున్న ఇష్యూస్ ఏంటి, పబ్లిక్ ఉన్న ఇష్యూస్ ఏంటి, ఎలా ఇప్పుడు కరెంట్ ఇష్యూస్ ఏంటి, 3 months బ్యాక్ ఇష్యూస్ ఏంటి, 4 months తర్వాత ఇష్యూస్ ఏంటి, సో అపోజిషన్ కి ఉన్న మైనస్లు, కరెంట్ గవర్నమెంట్ కి ఉన్న ప్లస్లు, అండ్ పబ్లిక్ కి మెయిన్ ఉన్న ఇష్యూస్, మెజారిటీ ఇష్యూస్ బేస్డ్ మీద బాగా సర్వే చేస్తాం మేము గ్రౌండ్ లెవెల్లో. సో అది పంచాయతీ లెవెల్లో అవనండి, గ్రామ లెవెల్లో అవనండి, అండ్ నగరపాలక సంస్థ అవనండి, సిటీ అవనండి, మెగా సిటీ అవనండి. సో ఆ ఇష్యూస్ బేస్డ్ మీద వెళ్తాం. సో ఇష్యూస్ బేస్డ్ మీద వెళ్ళినప్పుడు మేమేంటంటే పొలిటికల్ కాన్సెప్ట్స్ అనేది, పొలిటికల్ టాపిక్స్ అనేది జనరల్ గా మాట్లాడము. పొలిటికల్ టాపిక్స్ ఏంటి అంటే మీరు ఏ ఎమ్మెల్యే అంటే ఇష్టం, మీకు జనసేన అంటే ఇష్టమా, ఇది ఇష్టమా అనేది మేము జనరల్ గా రైస్ చేయము. బట్ అప్పుడప్పుడు మేము మాట్లాడతాం. బట్ పబ్లిక్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ నౌ ఏ డేస్. మీరు పబ్లిక్ ని మీరు జనసేన, టీడీపీయా, వైఎస్ఆర్ అని ఇప్పుడు అడుగుతుంటే పబ్లిక్ మీకు ఆన్సర్ చెప్తున్నారు అంటే డెఫినెట్ గా 50% ఇట్స్ నాట్ ద రైట్ ఆన్సర్. దే ఆర్ వెరీ అవేర్. ఇదివరకు లాగా అమాయకుల్లాగా పబ్లిక్ ఓపెన్ గా చెప్పట్లేదు. అందుకే మీకు ఒపీనియన్ పోల్స్, పోలింగ్ కంపెనీస్, ఒపీనియన్ పోల్ బేస్డ్ కంపెనీస్ అంతా మీకు అక్కడే ఫెయిల్ అవుతుంది. అండ్ కొన్ని 1 or 2 కంపెనీస్ అవుతాయి. వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ లెవెల్స్ లో వాళ్ళు క్లారిఫై చేసుకుంటారు. గ్రౌండ్ తర్వాత ఫోన్ కాల్స్ తర్వాత మళ్ళీ వాళ్ళకున్న స్లీపర్ సెల్స్ తర్వాత ఇంకో లెవెల్లో వాళ్ళు చేసుకుంటారు. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి పబ్లిక్ డైరెక్ట్ గా ఆన్సర్ చెప్తున్నారా అంటే
ఆన్సర్ తీసుకొని 1 year స్ట్రాటజీ మనం నడపాలి అంటే కష్టం. సో మేము చేసిన స్ట్రాటజీ బేస్డ్ ప్రకారం అయితే మీకు పొలిటికల్ పార్టీస్ గురించి ఎక్కువ మాట్లాడతలేదు. వాళ్ళు ఎమ్మెల్యేస్ గురించి మేము మాట్లాడుతున్నాం. వాళ్ళకున్న ఇష్యూస్ బేస్డ్ మీద ఎమ్మెల్యేస్ అడిగితే ఎమ్మెల్యేస్ గురించి చెప్తున్నారు. అక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ వాళ్ళు రావట్లేదు, వాళ్ళ పనితీరు బాగాలేదు అనేది మాత్రం చెప్తున్నారు. మాకు రేటింగ్ లో వాళ్ళు చాలా 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 తక్కువ రేటింగ్ ఇస్తున్నారు వాళ్ళకి, లోకల్ ఎమ్మెల్యేస్ కి, ఓకే ముఖ్యంగా ఈ గోదావరి జిల్లాలో. ఓకే ఓకే ఓకే